పంపడం జరిగింది. రెంజల్ మండలానికి దాదాపు 2,67,000 రూపాయలు అనారోగ్యంతో బాధపడి ప్రైవేట్ హాస్పిటల్స్లో చికిత్స నిమిత్తం ఖర్చులు చేసిన పైసల గురించి సీఎం సహాయ నిధికి అర్జీ పెట్టుకున్న వాళ్ళ పైసలు గౌరవనీయులు శాసనసభ్యులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారి ప్రోత్సాహంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రతి విషయంలో ప్రజలకు ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి వచ్చే సహాయం విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా ఎన్ని కష్టాలు ఎన్ని అప్పులతో రాష్ట్రం మన చేతికి అప్పజెప్పినప్పటికీ అన్ని కష్టాల అప్పులు కడుతూ వడ్డీలు కడుతూ సంక్షేమం విషయంలో ఎక్కడ కూడా తక్కువ కాకుండా ప్రతి సంక్షేమం విషయంలో కానీ సహాయం చేసే విషయంలో కానీ ముందుగా ఉంటూ చేస్తున్న మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ప్రజలు కూడా ఈ ప్రతి విషయాన్ని గమనించి జరుగుతున్న విషయాలలో ఈరోజు మీరు ప్యాడీ పర్చేసింగ్ సెంటర్స్ విషయంలో కూడా చూడండి. ఇంత రైస్ మిల్లర్స్తో విచ్చలవిడిగా దోసుకున్నప్పటికీ గత ప్రభుత్వం ఈరోజు పక్కడబందీగా ప్రజల సొమ్ము పక్కదారి పట్టకుండా అన్ని విధాల చర్య తీసుకుంటూ రైతులకు సహాయం చేసే విషయంలో ప్రతి గింజను ప్రభుత్వ సెంటర్లకు తరలించి రైతులు 2,300 గిట్టుబాటు ఎంఎస్పీతో పాటు బోనస్ 500 రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం వాగ్దానం చేసినట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి ఆదేశాలతో ఆనాడు వరంగల్ డిక్లరేషన్లో ఎలక్షన్ కంటే ముందు ఏదైతే వాగ్దానం చేసినామో 500 బోనస్ కూడా ఈరోజు రైతుల ఖాతాల్లో జమ చేయడం ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయమని గర్వంగా చెప్తా ఉన్నాం. ఇలాంటి సంక్షేమ పథకాలే కాకుండా అభివృద్ధి విషయంలో రైతులు కానీ పేదవాళ్ళు కానీ కళ్యాణ లక్ష్మి చెక్కుల విషయం కానీ ప్రతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు కూడా అండగా ఉంటూ ఇంత మంచి కార్యక్రమాలు ఎక్కడ కూడా రోడ్ల మీద మీరు చూడండి, ఏ హడావిడి లేకుండా బలం చూపెట్టకుండా కార్యకర్తలు మీ సేవకులుగా ప్రతి గ్రామంలో ఉన్న లోపాలను చూస్తూ ఎక్కడ మేము సపోర్ట్ చేయాలనే దాని మీద దృష్టి పెట్టడమే కాదు ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరుగుతుంది తప్ప రౌడీలలాగా ఎక్కడ పడితే అక్కడ ఉన్న అవకాశాలని దోచుకునేటట్టు మాత్రం కాంగ్రెస్ కార్యకర్త ఎక్కడ కూడా ప్రవర్తిస్తలేడని గర్వంగా చెప్తా ఉన్నాం. ఎక్కడ కూడా కాంగ్రెస్ కార్యకర్త ప్రజల దగ్గర నుంచి రూపాయి కూడా లంచంగా కాకుండా పైరవిగా కాకుండా తీసుకున్నట్టు మీ దృష్టికి వస్తే మాకు చెప్పండి. గర్వంగా చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడ కూడా ప్రజల నుంచి రూపాయి ఆశించకుండా సేవ చేసే కార్యక్రమం గౌరవనీయులు పెద్ద సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ చెప్పడానికి గర్విస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ లబ్ధిదారులు 12 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈరోజు 2,67,000 రూపాయలు గర్వంగా పంచి సంతోషపడతా ఉన్నాం. ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం.